విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుండి సాంకేతిక విద్యా యూనివర్సిటీ స్థాయి వరకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నూతనంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ కమిషన్ నిర్వహణ బాధ్యతలను రేవంత్ రెడ్డి సర్కార్ కీలక వ్యక్తికి అప్పగించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను కూడా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 3 కమిషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ఈయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో విద్యాశాఖ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిషన్ కు చైర్మన్ తో పాటు 3 సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్పర్సన్ తో పాటు విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన 3 సభ్యులు విద్యాధిపతి స్థాయి సభ్య కార్యదర్శి ఉంటారని పేర్కొంది. కమిషన్ లో నాన్ అఫీషియల్ సభ్యుల పదవీ కాలం నియామకం తేదీ నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. సభ్యుల నియామకం జరగాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు చైర్మన్ గా ఎం కోదండరెడ్డిని నియమించింది. 2 ఏళ్ల పాటు చైర్మన్ గా పనిచేయనున్నారు. ఇక బీసీ కమిషన్ చైర్మన్ గా సభ్యుల పదవీ కాలం ముగడంతో కొత్త చైర్మన్ ను నియమించింది. చైర్మన్ గా నిరంజన్ కు అవకాశం దక్కింది. రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, భాగ్యలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.